నర్సంపేట పట్టణం వరంగల్ జిల్లా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద కోట్లాది రూపాయల మట్టి దందా చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాధికారులు. నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్, మైనింగ్, ఐటీడీఏ అధికారులు కలిసి చేసిన మట్టి దందా యొక్క అన్ని ఆధారాలను శాటిలైట్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ సేకరించింది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ద్వారా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. కానీ వాళ్ళ కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీసి అలా వందల గడ్డలు నర్సంపేట చుట్టూ ఆవిష్కరించబడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల కొన్ని వందల మీటర్ల దూరంలోనే 300 మీటర్ల పైచిలుకు దామర చెరువును ఇలా పూర్తిగా మరి దొంగమట్టి తీయడం ద్వారా దామర చెరువు పూర్తిగా 300 మీటర్ల లోతు పోయింది. దాని చుట్టుపక్కల కూడా 1/2 కిలోమీటర్ లోపే అనేక బొందల గడ్డలు ఉండడం, మట్టి మరి తీయడం ద్వారా రేపు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు, ప్రభుత్వ వైద్యశాలకు కూడా రేపు ప్రమాదం ఉండదని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇటీవల కాలంలో ఇక్కడ పరిశీలనకు వచ్చినప్పుడు, విజిటింగ్కి వచ్చినప్పుడు ఈ బొందల గడ్డలను చూసి ఆశ్చర్యపోయారు. అదేంది, ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇక్కడ ఉన్నది, చుట్టుపక్కల ఇళ్ళున్నాయి, ఇంత లోతైనటువంటి పర్మిషన్ ఇచ్చేటువంటి మరి రూల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఇచ్చిళ్ళు, దీని మీద వివరణ కావాలని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఇక్కడికి ఫిజికల్ విజిటింగ్ వచ్చినప్పుడు వారు కామెంట్ చేసిండ్రు. దానివల్ల ప్రమాదం ఉన్నది మెడికల్ కళాశాలకి, కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించలే. ఇవాళ ఎన్ని త్యాగాలు చేస్తే నర్సంపేట అభివృద్ధి పదంలో నడుస్తుందో గతంలో, ఇవాళ అభివృద్ధి పదంలో నడిచే నర్సంపేటను ఇలా ఎట్లా కుదేలయ్యేటువంటి ప్రయత్నం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ఎన్ని అరాచకాలకు తెరలేపిందో అన్ని కూడా ఆలోచించే రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో సరైన తీర్పుని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఆధారాల సేకరణ జరిగింది. శాటిలైట్ షూట్ ద్వారా మొత్తం కూడా లాటిట్యూడ్ సెట్ చేసి అన్ని మట్టి బొందలు ఎక్కడెక్కడ తీసిలో 2 ఏళ్ల కాలంలో, ఈ 2 ఏళ్ల పీరియడ్కి సంబంధించిన ఎవిడెన్సెస్ అని కూడా కలెక్ట్ చేసినాం. ఈ మొత్తం కూడా తీసుకెళ్లి హైకోర్టులో ప్రత్యేక వ్యాజ్యం వేయబోతున్నాం. అధికారులకు ఖచ్చితంగా పనిష్మెంట్ జరుగుతుంది. దాన్ని ఎన్నుకున్న మట్టి దొంగలు ఖచ్చితంగా ఎవరెవరో వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి మేము హైకోర్టు కూడా బీఆర్ఎస్ పార్టీ మరి ఆశ్రయిస్తుంది. రేపే కంప్లైంట్ చేసిన జిల్లా కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు కానీ ఎవరి స్పందన లేదు. కాబట్టి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం హైకోర్టులో PIL దాఖలు చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ. దీనికి సంబంధించి 15 పాయింట్స్లో 100 మీటర్ల ఎత్తైనటువంటి మట్టి దిబ్బలు మాయమని, 100 మీటర్ల పైచిలుకు లోతైనటువంటి మరి బొందలన్నీ కూడా ఇలా మన ముందు కండ్లకు ఆవిష్కరించబడుతున్నాయి. కాంగ్రెస్ పుణ్యాన ఈ మట్టి లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఇలా దందా పద్ధతిలో సొమ్ము చేసుకున్నారు. అదేవిధంగా సీనియరేజ్ ట్యాక్స్ ఏదైతే ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు మరి ఇంజనీరింగ్ నిష్ణాతుల యొక్క అంచనా మేరకు ఆ బొందల వెడల్పు, చుట్టుకొలత, లోతు తీసి అంచనా వేసింది బీఆర్ఎస్ పార్టీ. దాని అంచనా మేరకు ప్రభుత్వానికి ఖజానాకే 15 కోట్ల రూపాయలు జమ కావాలి. ఇక్కడ లేని డిమాండ్ క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ గతంలో మామూలు ధరకు అడిగిన అందరికీ మట్టి అందుబాటులో ఉండేది. ఇవాళ దాన్ని ఒకే సిండికేట్గా ఏర్పడి ఆ సిండికేట్ మాత్రమే మట్టి దందా చేయాలనేటువంటి ఆదేశాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకొని అధికారుల యొక్క సహకారంతో మరి దాన్ని 3,000 రూపాయలటువంటి మరి ఒక లోడు టిప్పర్ ధర ఇవాళ 8,500 నుంచి 10,000 రూపాయలకు పెంచి ప్రజలను దోపిడీ చేస్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం మాత్రమే ఈ మట్టి తీయడానికి పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి అధికారులు తప్పుడు పర్మిషన్ ఇచ్చారు. దాని ఇందిరమ్మ లబ్ధిదారులు ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి అవసరం ఉన్నది, ఇవాళ దాదాపు 7-8 వేల క్యూబిక్ మీటర్ల మట్టి ఇందిరమ్మ ఇళ్ళకి సరిపోతుంది. కానీ ఇవాళ కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీసి ఇలా వందల గడ్డలు నర్సంపేట చుట్టూ ఆవిష్కరించబడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల కొన్ని వందల మీటర్ల దూరంలోనే 300 మీటర్ల పైచిలుకు దామర చెరువును ఇలా పూర్తిగా మరి దొంగమట్టి తీయడం ద్వారా దామర చెరువు పూర్తిగా 300 మీటర్ల లోతు పోయింది. దాని చుట్టుపక్కల కూడా 1/2 కిలోమీటర్ లోపే అనేక బొందల గడ్డలు ఉండడం, మట్టి మరి తీయడం ద్వారా రేపు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు, ప్రభుత్వ వైద్యశాలకు కూడా రేపు ప్రమాదం ఉండదని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ జరుగుతున్నటువంటి మట్టి దందా, మురందందా స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఒకే సిండికేట్గా ఏర్పడి
ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇవాళ కోట్లాది రూపాయల సంపాదన ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఖాతాల్లో నిండిపోయి ఆ ఎన్నికలతోటే వాళ్ళ చైర్మన్ అభ్యర్థులు కానీ కౌన్సిలర్ అభ్యర్థులు కానీ వాళ్ళందరూ కూడా అందులో షేర్ హోల్డర్లే వాటాదారులే కాబట్టి ఆ ఎన్నికలతోటే ప్రజలను కొనుగోలు చేయాలనేటువంటి కుట్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నర్సంపేట చుట్టూ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రభుత్వ భూముల్లో అదేవిధంగా రాజపేట ముత్యాలమ్మ తండ 1/70 చట్టం అమల్లో ఉన్నటువంటి గిరిజనుల హక్కులను కాలరాసి అక్కడ కూడా అక్రమ పద్ధతిలో అనుమతులున్నాయని చెప్పి తప్పుడు పేపర్లను తయారు చేసి అధికారులు కూడా రూల్స్ను వైలేట్ చేసి ఈ యొక్క దందాకు అధికారుల యొక్క మరి సహకారం కూడా సంపూర్ణంగా ఇవ్వడం, పూర్తిగా చట్టాలను ఉల్లంఘన చేయడమే. దీని పట్ల గతంలో నర్సంపేట రెవెన్యూ, పోలీస్, అదేవిధంగా మైనింగ్ అధికారులు, దాంతోపాటు ఐటీడీఏ ప్రాంతం ఉన్నటువంటి మరి గిరిజన అధికారులకి గతంలో అనేక సార్లు కంప్లైంట్ చేసినాం. ఇరిగేషన్ అధికారులు కూడా చాలాసార్లు కంప్లైంట్ చేసినాం. ఒక్కరు కూడా చర్య చేపట్టకపోగా పోలీసులు అక్రమ మట్టి దందా నడిపేటువంటి టిప్పర్లకు ఎస్కాట్లు చేస్తూ రోజు రాత్రులు మరి దందాలో పోలీసుల భాగస్వామ్యం చాలా స్పష్టం. ఇటీవల సిఐ పైన చర్యలు తీసుకున్నారు. ఒక సిఐ గారి మీదనే చర్యలు తీసుకుంటే ఈ దందా ఆగలేదు. అందరిపైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పార్టీ కాంగ్రెస్ అధికార పార్టీ నాయకులపైన కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకుండా ఇవాళ ఆ దందా కొనసాగుతున్నది. దీనిపైన అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ భూములను కాపాడేటువంటి ప్రభుత్వం నడిపే కాంగ్రెస్ పెద్దలు కుమ్మక్కయ్యలు, చీకటి దొంగలు ఒకటైనట్టు నర్సంపేటలో దందా జరుగుతున్నది. దీన్ని మరి ఇప్పటికి కూడా ఎన్ని కంప్లైంట్లు చేసినా జిల్లా కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు కానీ ఎవరి స్పందన లేదు. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.